హాయ్ గైస్, కోచ్ స్టాప్లో అయితే ఉన్నాము ప్రస్తుతానికి. అయితే ఏంది ఇంత ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నావు, చీకట్లో ఉన్నామన్నా? సో ఏం లేదు, సో మన నెక్స్ట్ ట్రిప్ అనమాట. సో ఎక్కడికి పోతున్నా ఇంకా చెప్పాను. సో ఒకసారి ఎయిర్పోర్ట్కి పోయి బోర్డింగ్ పాస్ తీసుకున్నాక చెప్తాను, ఓకేనా? చూస్తారు కదా, ఎవరు లేడు అసలుకి ఇక్కడైతే. ఇద్దరు ముగ్గురు ఉన్నారు. పొద్దున 2:30 అవుతుంది టైం వచ్చేసి. చూస్తారు కదా, ఎవరు లేడు అసలు. గాయస్, ఇప్పుడే వీసా చెక్ అయితే అయిపోయింది, బోర్డింగ్ పాస్ తీసుకున్నాను. సో ఇప్పుడు సెక్యూరిటీకి లైన్లో ఉండాలి. చూద్దాం ఎంతసేపు పట్టుద్దో. ఇంకా గేట్ అయితే ఇవ్వలేదు, ఇంకా టైం పడుతుందంట. ఇంకొక 1 అవర్లో గేట్ వస్తుంది. తర్వాత ప్లేన్ ఎక్కడ. హాయ్ గాయస్, వెయిటింగ్ రూమ్లో అయితే ఉన్నాను. వెయిటింగ్ ఏరియా అనమాట ఇదంతా. సో ఇంకా గేట్ అయితే రాలేదు. సో నేను ఈసారి వెళ్ళబోయే కంట్రీ పేరు వచ్చేసి మొంటెనీగ్రో. ఇది ఒక వన్ ఆఫ్ ద బాల్కన్ కంట్రీస్ అనమాట. అల్బేనియా, క్రొయేషియా, సర్బియాకి బార్డర్లో ఉంటుంది ఇది. సో ఈస్టర్న్ యూరోప్లో పడుతుంది. ఇప్పుడు దాని యొక్క క్యాపిటల్ పోడ్గరీసాకి వెళ్ళబోతున్నాం అనమాట. 7:30 ఫ్లైట్. ఇప్పుడు ఆల్మోస్ట్ 5:30 అవుతున్నట్టుంది. చూస్తారు కదా, అందరూ దానికోసం వెయిట్ చేస్తారు. అంటే నా ఫ్లైట్ కోసం కాదు, బొచ్చర్ ఫ్లైట్ ఉన్నాయి. అదనమాట సంగతి. ఇంకా మొంటెనీగ్రో గురించి ఇంకొన్ని ఫ్యాక్ట్స్ అండ్ దాని విశేషాలు దిగాక వ్లాగ్ చేస్తాను. ఇప్పట్లో ఏం లేదు ఇక. కొద్దిగా నిద్ర వస్తుంది నాకు. కొద్దిసేపు పడుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా 2 అవర్స్ ఉంది ఫ్లైట్కి అయితే, ఓకేనా? సో ఒక్కసారి ఫ్లైట్లోకి ఎక్కాక అది చూపిస్తాను. దాని తర్వాత దిగాక ఇమిగ్రేషన్ అయ్యాక ఇక ఆడ నుండి చూసుకుందాం మళ్ళీ. గాయస్, ఇప్పుడైతే నేను డ్యూటీ ఫ్రీ జోన్లో ఉన్నాను. సో చూస్తారు కదా, మంచిగా పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి. ఒక్కటి మంచిగా అనిపిస్తుంది ఏంటంటే, పర్ఫ్యూమ్స్ కూడా మంచిగా సెట్ చేసుకుంది ఇట్లా. ఇప్పుడైతే ట్రై చేస్తున్నా, చూద్దాం ఇది ఎట్లుందో.
పొడ్గరికాకి అయితే వచ్చేసాము. ఇమిగ్రేషన్ ఉన్నాను. సో ఒక్కసారి ఇమిగ్రేషన్ అయ్యాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం. హాయ్ గాయ్స్, ఎయిర్పోర్ట్ నుండి అయితే బయటకు వచ్చేసాను. ఏమైందంటే జస్ట్ ఇమిగ్రేషన్లో నా బీఆర్పీ కార్డ్ అడిగారు, చూసారు, స్టాంప్ గుద్దారు, వెళ్ళిపోమన్నారు. అంత ఏం పెద్ద క్వశ్చన్స్ కూడా అడగలేదు. సో ఇప్పుడు అయితే నేను ట్రైన్ ఎక్కి పొడ్గరికా యాక్చువల్ సిటీకి వెళ్ళాలి. సిటీ ఓ టౌన్ తెలియదు కానీ, సో అక్కడ నుండి మళ్ళీ కోటర్కి వెళ్తాం. సో చూస్తుండండి. Very interesting country. No like West, only money. No. Soul. Tradition. Gandhi, Rajiv Gandhi. Yeah. And his daughter, and Indira Gandhi, yeah. yes, and the other. Very, very long history. Yeah. Happy quarter. Guys, ఇప్పుడే బస్ స్టాండ్కి అయితే వచ్చాను. ఏమైందంటే ఎయిర్పోర్ట్లో, సో మామూలుగా అయితే ట్రైన్ ఎక్కి రావాలి. సో ఏంటంటే ట్రైన్ అంతా డిలేస్ నడుస్తున్నాయని చెప్పి ట్రైన్ మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఎయిర్పోర్ట్కి వచ్చాక ఏంటంటే నెట్వర్క్ కూడా పని చేయట్లేదు, యూకే సిమ్ కార్డు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశానంటే తర్వాత సిమ్ కార్డ్ తీసుకున్నాను. ఏంటంటే బ్యాడ్ లక్ ఏంటంటే సిమ్ ఎజెక్టెడ్ లేదు. సో దానికోసం వెతుక్కున్నాను. సో ప్రస్తుతానికి అయితే ట్యాక్సీ తీసుకొని ఏరోడోమ్ అని స్టేషన్కి వచ్చాను. ఏంటంటే బస్ స్టేషన్ ఇంకా బస్సు కనబడుతున్నాయి కదా. సో బస్ తీసుకొని కొట్టూరు వెళ్తాం అనమాట. టైమింగ్ చూడండి. బస్ స్టాండ్. ఫస్ట్ సిమ్ కాల్ టూల్ తీసుకుందాం. ఒక్క నిమిషం. ఐమ్ బ్యాక్ గైస్. సో టికెట్ తీసుకున్నాను కొట్టూరుకి. సో బస్ స్టాండ్లో ఉన్నాను. అన్ని ప్లాట్ఫామ్లు ఉన్నాయి, 1, 2, 3. ఇక్కడ నేను ఉండాల్సిన ప్లాట్ఫామ్ 5 అనమాట. సో ఇక్కడనే ఉంది ఎగ్జాక్ట్గా. సో ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి కొట్టూరుపై హాస్టల్లో చెక్ ఇన్ అయ్యి తర్వాత సంగతి చదవాలి. ఇంకా స్నానం చేయలేదు, తినాలి, అది కూడా చేయలేదు. పర్ఫెక్ట్. Montenegro and UK. గైస్, ఒక ఇంప్రెషన్ అనమాట పొడ్గరికాది. ఎలా అంటే ఒక పల్లెటూరు, ఒక టౌన్ లాగా ఉంది పొడ్గరికా అయితే ప్రస్తుతానికి. చూస్తారు కదా అన్ని వ్యానులు. ఎట్లా అంటే ఒక మన ట్రెడిషనల్ బస్ స్టాప్ చూసినట్టు ఉంది. ఇట్లా ఎక్దమ్ సఫిస్టికేటెడ్ ఏం లేదు ఇప్పటికైతే. ఇప్పుడాక నాకు కలిసాడు చూడండి. ఇప్పుడాక నాకు టికెట్ ఇచ్చాడు. ఇక వచ్చి ఇక ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాము. సో అదే చెప్తున్నాడు, హాయ్ బాగుంటుంది అనుకుంటా. చూసారనుకుంటా కదా ఇంతకుముందు వచ్చిన క్లిప్లో. అదే అనిపిస్తుంది. ఏం చెప్తున్నాడంటే తను ఒక వెయిటర్ అనమాట. ముందు వెయిటర్ లెక్క పనిచేస్తుండే. ఏంటంటే వెయిటర్లో అంతా ఈ కంట్రీ ఏంటంటే అంత ఎకనామికలీ అంత లేదు వెన్ కంపేర్ టు అదర్ యూరోపియన్ కంట్రీస్. ఏంటంటే ఆ షెంగెన్ ఏరియాలో జాయిన్ చేద్దాం అనుకుంటారు కానీ ఇంకొక 4 years పడుతుందని మా డ్రైవర్ చెప్తుండే ఇప్పుడు ఇంకా క్యాబ్లో వస్తున్నప్పుడు. సో తర్వాత ఇప్పుడంగా చూసారు కదా ఆయన చేయుపాడు చూడండి. సో ఆయన ఏమంటున్నాడు అంటే మేము ఓన్లీ 4 days పని చేస్తాం వీక్లీ, మా అంటే 20 hours అంతే, అంతకుమించి ఎక్కువ పని చేయం మేము అని. దానికి ఆయనకు 500 euros వస్తున్నాయంట. మేమైతే వారం రోజులు కొట్టించుకొని ఆల్మోస్ట్ 37 to 40 hours పని చేస్తుంటాము. అదే అనిపిస్తుంది. 4 days చిల్లు ఉన్నాడు భయ అయితే. మంచిగా ఇప్పుడు డెస్క్ జాబ్ ఉన్నది, పెన్షన్ వస్తుంది, అది ఇది అంటున్నాడు. మంచిగా 500-600 euros వస్తాయంట. అంటే ఇక్కడున్న సిచ్యువేషన్కి ఇదైతే చాలా బెటరే అనుకోండి. 500-600 euros ఇక్కడ ఉన్న దానికైతే అదే అనిపిస్తుంది. చూద్దాం ఇంకేం విశేషాలు తెలుస్తాయి, ఇంకేం ఉంటాయి అనేది చెప్తూ ఉంటా. ఇంకేవడం తగిలింటంటే ఇక వాళ్ళ గురించి, వాళ్ళ పర్స్పెక్టివ్లు. ఓకేనా? Thank you.
Where? Excuse me. హాయ్ గైస్, క్విక్ అప్డేట్ ఏంటంటే ఇంకా కుటూర్కి ఒక 20-30 మినిట్స్ ఉంది. అయిందంటే ఇక్కడ మా డ్రైవర్ ఆపాడు అనమాట. ఇంకా కనబడుతుంది అది ఆ బస్సు, దాంట్లో వచ్చాను. సో ఏమైందంటే వచ్చేటప్పుడు అంతా ఏమనుకున్నా అంటే మామూలుగా ఫ్లాట్ రోడ్ అనుకున్నాను, కానీ చూశారు కదా మొత్తం అంతా హిల్లీ స్టేషన్ అనమాట, ఘాట్ రోడ్. సో మన శ్రీశైలం టైప్ ఆ టైప్ వ్యూస్ కనబడతాయి అనమాట. చూసుంటే మీరు ఇప్పటిదాకా కూడా మొత్తం బీచ్ వ్యూ, సముద్రము, కొండలు, మామూలుగా లేదు. ఏమన్నానండి, నేను చెప్తున్నా. ఇక మా డ్రైవర్ కోసం వెయిటింగ్ అనమాట, ఇంకా రాలేడు భయ్యా. అది అనమాట సంగతి. సరే, గైస్ ఫైనల్గా అయితే కోటూరుకి అయితే వచ్చేసాం. సో చూస్తారు కదా, ఏమంటే బాగా టైర్డ్గా ఉన్నాను, ఎందుకంటే పొద్దున్న 2 o'clock లేచాను అనమాట. ఎందుకంటే ఏమంటాము ప్లేన్ కోసము, ఇక తెలిసిందే కదా, ఇక టైర్డ్గా ఉన్నా. సో ఇప్పుడు హాస్టల్కి వెళ్తున్నా. సో హాస్టల్కి వెళ్ళి చెక్-ఇన్ చేసి కొద్దిగా స్నానం చేయాలి. స్నానం కూడా చేయలేదు పొద్దున. సో ఒకసారి స్నానం చేసి బయటికి వచ్చినాక వ్లాగ్ స్టార్ట్ చేస్తాం మళ్ళా. మందే ఏమంటాం, బాగానే ఉంది ప్లేస్ అయితే. మీకు కనబడుతుంది అనుకోండి, అంత చుట్టుపక్కల అన్ని కొండలు బాగుంది. చూద్దాం. గైస్ ఇంకా ఆడుతుందా, ఇదే మా హాస్టల్. సో వచ్చేసాం ఫైనల్గా. పదండి చెక్-ఇన్ చేసి ఫ్రెష్ అయిపోతాం కొద్దిగా. సో ఇది మన బెడ్ 3 దినాలకు. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ కోటూర్. ఫ్రెష్ అప్ అయిపోయి చూసారు కదా, మీకు హాస్టల్ చూస్తాను చూడండి అన్ని ఏరియాస్ ఎలా ఉన్నాయో. గైస్ ఇది వచ్చేసి నా రూమ్ అనమాట, ఇప్పటిదాకా చూపించాను కదా. సో దీని ఎగ్జాక్ట్గా బయటని కిచెన్ ఉంటుంది అనమాట. హాస్టల్స్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే మీకు నచ్చింది కావాలంటే వండుకోవచ్చు. ఇలా షెల్ఫ్స్ ఉంటాయి, ఫ్రీ షెల్ఫ్ అని. సో కొన్ని పెడుతూ ఉంటారు సామాన్లు యూజ్ చేసుకోవడానికి. ఇన్ జనరల్గా అందరూ మైక్రోవేవ్ ఉంటుంది, ఇంకా మీకు అన్ని ప్లేట్లెట్స్ అట్లాగే అన్నీ ఉంటాయి. ఇంకేంటంటే కొన్నిసార్లు ఒకవేళ మీరు ఏమైనా తెచ్చుకుంటే లేబుల్ చేసి పెట్టుకోండి అంతే. ఒకవేళ మీరు ఇఫ్ ఇన్ కేసు హాస్టల్ గిట్ వచ్చారంటే, సో మేక్ షూర్ మీ ఫుడ్ తెచ్చుకున్న బయట నుండి మార్క్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఎవరు యూజ్ చేయకుండా. సో అన్నీ ఉంటాయి, అందరు యూజ్ చేస్తూ ఉంటారు, వండుకొని ఉంటుంటారు. ఇక్కడ
ఇది ఆన్ చేసేద్దాం, పని చేశాను మీకోసం అని. సో పదండి కిందికి వెళ్దాం, పోయి ఏమైనా తిందాం పోయి. ఓ ఈ టాయిలెట్ అన్నమాట, షవర్, నార్మల్ టాయిలెట్ అంతే. ఇంతకు మించి ఏం చూపించాం, గలీజ్గా ఉంటుంది. కిందికి పోదాం, మన రిసెప్షనిస్ట్ తక్కువ ఉంటుంది, కలిసి మనం తిందాం ఫస్ట్. ఇది రిసెప్షన్. హలో, కిచెన్ అనమాట. ఏం వ్యూరా భయ్, ఇది వ్యూ అంటే. సింకులు పడినట్టు మస్తు ఉంది వ్యూ అయితే. కరెక్ట్ హాస్టల్ ఎదురుగానే మొత్తం సీ ఫ్రంట్ ఉంది. మస్త్ లాజవాబ్ ప్లేస్ భయ్. ఫైనల్గా బయటికి వచ్చినాము. సరే వెళ్ళి తిందాం పదండి, పొద్దున్నట్టు తినలేదు చేసింది లేదు. మొత్తం మీట గైస్, మన మీల్ అయితే వచ్చేసింది. చికెన్, కొద్దిగా ఫ్రైస్, సలాడ్ అన్నీ కలిపించింది అక్క. తిందాం ఎలా ఉందో. అయిపోయింది, మంచిగా తిన్నాం. ఆల్మోస్ట్ అది సగం చికెన్ వేసిండు, సగం చికెన్ ఫ్రైస్ తినేసరికి దమ్ముదమ్మైంది. ఏం లేదు, ఇక తిన్నాం, ఇక అట్లా నడుచుకుంటూ పోదాం. ఈరోజు ఎక్స్ప్లోరేషన్ చేసేది పెద్ద ఏం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ టైం అయిపోయింది. ఎస్పెషల్లీ ఈరోజు సండే. ఏంది చెత్త కట్టుకుంది ఏందనా, వర్షం పడుతున్నది, మరి ఏం చేద్దాం. సర్లే, మన ఇంట్రెస్టింగ్ ఉంటే చూపిస్తా. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చినాం ఈ డే యొక్క వ్లాగ్కి. సరే మరి. సో హాయ్ గైస్, ఏం లేదు, తినేసి జస్ట్ ఒక రౌండ్ వేసి వచ్చాను. పెద్ద నాకు ఏం కనబడలేదు. అండ్ మోస్ట్లీ డే అయిపోయింది కాబట్టి అంత చీకటి పడుతుంది. సో రేపు యాక్చువల్గా ఉండబోతుంది. రేపు బే ఆఫ్ కోటర్ అండ్ బ్లూ కేవ్ అని ఉంటుంది. అది మస్తు ఉంటుంది అనమాట. ఈ ట్రిప్ మొత్తంలో అదే హైలైట్ ఉంటుంది. సో అది రేపటి బ్లాగ్లో మొత్తం కవర్ అవుతుంది. సో ఈ పాల్టకి ఈరోజుకి అంతే, ఏం లేదు, వీడియో ఎడిటింగ్ చేసుకొని పడుకోవడం ఈరోజుకి అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యా, సీ యు లేటర్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.